ఇప్పుడే 'బిగ్ బాస్' 2 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నిన్న ఎపిసోడ్ చూశాను. ఇవాళ ఎపిసోడ్ చూశాను. నేను 2 ఎపిసోడ్‌లు చూశాక మీతో మాట్లాడదాం అనుకున్నాను. బానే ఉంది. బాగా చేస్తున్నారు. కాకపోతే 'బిగ్ బాస్' చెప్తుంది ఏంటంటే, మేము టాలెంట్‌కి ఇంపార్టెంట్ ఇస్తాము. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాము. ఇక్కడ గ్లామర్‌కి అలాంటి వాటికి మేము తావివ్వమని చెప్తున్నారు. ఓకే. బానే ఉందనుకున్నాం. కానీ నాకనిపించింది ఏంటంటే, అలాంటి వాటికి వాళ్ళు తావిస్తున్నారు. కొంచెం బాగా మాట్లాడే వాళ్ళని, వాళ్ళని నవ్విచ్చే వాళ్ళని, స్పాంటేనిటీగా ఉండేవాళ్ళని, వాళ్ళని కొంచెం వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. కొంచెం ఉప్పల్ బాలు గారు లాంటి వాళ్ళని, రన్ రాజారాం బాలు లాంటి వాళ్ళని పాపం వాళ్ళు అంతగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అందుకని పాపం వాళ్ళని చాలా బాధ పెట్టినట్టు నాకనిపించింది. కొంచెం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేదనిపించింది. మేబీ ఒకవేళ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఉప్పల్ బాలు గారికి ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీకు అలాగనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నేను ఈ సంవత్సరం 'బిగ్ బాస్ 10' రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 'బిగ్ బాస్' బాగా చూస్తాను. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటారని కాదు. వాళ్ళు బాగా అంటే వాళ్ళ క్యారెక్టర్ అర్థమవుతాయన్నమాట. ఇప్పుడు మనిషి క్యారెక్టర్ బయట ఒక రకంగా ఉంటారు, లోపల ఒక రకంగా ఉంటారు. అది 'బిగ్ బాస్'కి వచ్చాక బాగా తెలుస్తది. ఎగ్జాంపుల్ 'అమర్‌దీప్' గారు. ఆయన ఫస్ట్ 'జానకి కలగనలేదు' చూసినప్పుడు ఆయన ఒక రకంగా ఊహించుకున్నాం. ఆయన 'బిగ్ బాస్'కి వచ్చాక వేరే రకంగా కనపడ్డారు. అలా చాలామంది క్యారెక్టర్లు అర్థమవుతాయి. అలాంటి క్యారెక్టర్లు అర్థం చేసుకోగలను నేను అనుకుంటాను. అలాంటి అర్థం చేసుకొని మంచి రివ్యూస్ ఇస్తానని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నేను మంచి రివ్యూస్ ఇస్తానని అనుకుంటున్నాను. మీరందరూ మంచి రివ్యూస్ కావాలంటే నా అకౌంట్‌ని ఫాలో చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ సో మచ్.